to India Now News. This is Bindu. Details చూస్తే రాఖీ పౌర్ణమి సందర్భంగా బాన్సువాడలోని మాజీ శాసన సభాపతి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి నివాసంలో తన సోదరి దొడ్ల సత్యవతి రాఖీ కట్టింది. అనంతరం స్థానిక మార్కండేయ ఆలయంలో రాఖీ పౌర్ణమి పండుగ వేడుకల్లో రాష్ట్ర అగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్తో కలిసి పోచారం శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. నాలుగు కట్టుకుంటారు. మీరు మంచి కాలం చేసినారు. అన్ని కళాశాల కావచ్చు అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడం జరిగింది. అదేవిధంగా సార్ ముదోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ గొప్ప మనసు చాటుకున్నారు. నియోజకవర్గంలోని బెల్ తరోడా గ్రామంలో తన తల్లిని కోల్పోయి అనాథగా మారిన 11 ఏళ్ల చిన్నారికి హక్కును చేర్చుకున్నాడు. గ్రామానికి ఎమ్మెల్యేగా స్వయంగా వెళ్లి చిన్నారిని అన్ని విధాలుగా ఆదుకుంటానని హామీ ఇచ్చారు. బాలిక పరిస్థితి పట్ల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. పొద్దుగల గౌరవ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మనకు ₹1,00,000 ఆర్థిక సహాయం అందటం జరిగింది. ఆయనకు మా ముదోల్ నియోజకవర్గం నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అది కూడా రుణపడి ఉంటాం. ఎందుకంటే ఒకసారి మేము కోమటిరెడ్డి బ్రదర్స్కు చాలా దయావంతులు అని చెప్పడం జరిగింది. ఈరోజు మేము కళ్ళతో వెంకన్న ఎప్పుడు కూడా ఐశ్వర్యవంతో ఉండాలి, మరి ఇంకా ఉన్నత శ్రేణులపై దేశాన్ని సేవ చేయాలా, తెలంగాణ సేవ చేయాలని ఆ వెంకన్న గారికి మా ప్రజల తరఫున ప్రత్యేక ఆశీర్వాదాలు ఇస్తున్నాము. అదేవిధంగా ఈ పిల్లను ఇప్పటి నుంచే ఆదుకోవటానికి నేను ఇంతకుముందే చెప్పాను, నాకు బిడ్డే లేదు, 2 కుమారులు ఉన్నారు. ఈ బిడ్డే అనుకోని ఈమెకు మంచి స్కూల్లో వేదం తప్పు అనుకోండి, ఇంకా ఏదో మంచి స్కూల్లో మనం చదివించి అన్ని విధాలుగా స్కూల్ ఫీజు అనుకోండి, హాస్టల్ ఫీజు అనుకోండి, పుస్తకాలు అనుకోండి, బట్టలు అనుకోండి, అన్ని విధాలుగా ఆదుకొని ఆమెను ఖచ్చితంగా నేర్పించి ఒక మంచి ఆదర్శ మహిళ దాకా చేస్తామని కోరుకోవడం జరిగింది. ఈ విషయం ఏంటో తెలిసినే మా వైదేవి ఏదైతే రాష్ట్రీయ సంఘం నుంచి సంస్థ ఉంది, ఆ సంస్థను కూడా ఇక్కడ రావడం జరిగింది. ఆమె ఇష్టంతో పైసలు ఉండొచ్చు, లేకుంటే హైదరాబాద్లో వైదేవి సేవా సమితిలో కూడా ఉండొచ్చు, అక్కడ కూడా మంచి చదువు నేర్పుతారు. పెళ్లి వరకు ఆమెకు అన్ని విధాలుగా సహాయ సహకారం అందిస్తారు. ఆమె ఇష్టంతో ఇక్కడైనా పెట్టని అక్కడైనా పెట్టని. అదేవిధంగా ఏ డబ్బులు ఆమెకు ఆర్థిక సహాయం అందిస్తుంది, నిరాళి అందిస్తుంది, ఆ మొత్తం డబ్బులు మేము నిస్వార్థపరంగా ఇక్కడ ఉన్న కమిటీ అనుకోండి, ఇక్కడ ఉన్న మాజీ సర్పంచ్ అనుకోండి విధి నిర్వహణలో సమర్థవంతంగా పనిచేస్తానని చిత్తూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో నూతనంగా బాధ్యతలు చేపట్టిన అడ్మినిస్ట్రేటివ్ అధికారి పద్మజ తెలిపారు. నూతన అడ్మినిస్ట్రేషన్ అధికారిగా బాధ్యతలు స్వీకరించిన పద్మజను వైద్య ఆరోగ్య శాఖ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాసమూర్తి, లక్ష్మీనారాయణలు, కార్యాలయ సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి ఘనస్వాగతం పలికారు. అధికారులు అందరి సమన్వయంతో బాధ్యతాయుతంగా పారదర్శకంగా విధి నిర్వహణ చేపడతామన్నారు. అధికారులు కూడా నిజాయితీగా పారదర్శకంగా పనిచేస్తూ సహాయ సహకారాలు అందించాలని కోరారు. పద్మజ తిరుపతిలో మెడికల్ కాలేజ్లో ఆఫీస్ సూపరింటెండెంట్గా చేస్తూ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా ప్రమోట్ అయ్యాను. చిత్తూరు మా నేటివ్ ప్లేస్ కాబట్టి ఇక్కడ వర్క్ చేయడానికి కూడా సంతోషంగా వచ్చాను. నా వల్లైనంత వరకు ఇక్కడ డెడికేటెడ్గా, సిన్సియర్గా, ఆనెస్ట్గా ఒక సర్వీసెస్ అందించడం అనేది నా యొక్క బాధ్యతగా భావిస్తూ నేనున్న పీరియడ్ వరకు అంతే కమిట్మెంట్తో, అంతే డెడికేషన్తో వర్క్ చేయాలని స్టాఫ్ను కూడా కోరుకుంటూ ఎటువంటి సమస్యలను పరిష్కరించాలని నేను డిప్యూటేషన్ ను రద్దు చేసి అనంతపురం జిల్లాకు బదిలీ చేయాలని ఏపీ మల్టీపర్పస్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ అసోసియేషన్ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు రెడ్డి ప్రసాద్ కోరారు. ఈ మేరకు ప్రజా సంస్థల ఫిర్యాదులు పరిష్కార వేదికల్లో జిల్లా కలెక్టర్ కలిసి వినతిపత్రం సమర్పించారు. గత 10 సంవత్సరాలుగా కాంట్రాక్ట్ పద్ధతిలో మల్టీపర్పస్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్గా వ్యవసాయ శాఖలో పనిచేస్తున్నామన్నారు. గత 5 నెలలుగా జీతాలు రాలేదని అనంతపురం జిల్లా నుండి చిత్తూరు జిల్లాలోకి రైతు సేవ కేంద్రాలకు ఒడి బేసిస్
బదిలీ చేయడంతో చిత్తూరులో జీతాలు లేక కుటుంబ పోషణ భారమే అవస్థలు పడుతున్నామన్నారు. ప్రస్తుతం గౌరవ వేతనం 12,000 రూపాయలతో జీవనం సాగిస్తున్నామని ఓడీ డెప్యుటేషన్ రద్దు చేసి తిరిగి అనంతపురం జిల్లాకు పోస్టింగ్ ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలో ఎక్కడ జరగని అన్యాయం ఉమ్మడి అనంతపూర్ జిల్లాకు జరిగింది. అక్కడ వర్క్ చేస్తున్న ఎంపీఓలని ఓడి డిప్యుటేషన్ బేసిక్ అని పేరుతో ఉమ్మడి చిత్తూరు జిల్లాకు వేయడం జరిగింది. 253 మందిని వేయగా జీతాలు ఇన్ టైంలో ఇవ్వలేకపోవడంతో ఫ్యామిలీ అనారోగ్య దృష్టి పరిస్థితులు పెట్టుకొని రాను పోను రూమ్ రెంట్లు, పెట్రోల్ ఖర్చులు ఇలాంటి ఇబ్బందులు పడుతూ సమస్యలు పోరాడలేక కొంతమంది ఉద్యోగులు నిలిపేయడంతో వారికి టర్మినేషన్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అలానే ఇప్పటికీ ఎన్ని సమస్యలు వచ్చినా మేము ముందుకు వెళ్తాము. గవర్నమెంట్ చట్టపేరు తీసుకురాకుండా మేము ఉద్యోగం చేస్తాము. రైతులకి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి పథకం చేరువేటలో ముందుండి ఖచ్చితంగా మా పాత్ర పోషిస్తున్నాము. మమ్మల్ని జీతాలు పెంచి రెగ్యులర్ చేసిన వాళ్ళతో పాటు మాకు సమాన పనికి సమాన వేతనం ఇస్తూ ఇక్కడ ఉన్న ఓడీ డిప్యుటేషన్ చిత్తూరులో పనిచేస్తున్న అనంతపూర్ వారిని ఓడీ డిప్యుటేషన్ క్యాన్సిల్ చేసి రిటర్న్ అనంతపూర్ జిల్లాకి పంపించేదిగా కోరుతున్నాము. క్వారీలు పేలుడు పదార్థాలకు ఉపయోగించే నల్ల మందు తయారీలో కీలకమైన జెలటిన్ స్టిక్స్ అనుమతి లేకుండా అక్రమంగా కలిగి ఉన్న 2 నిందితులను అరెస్ట్ చేసినట్లు చిత్తూరు 2 టౌన్ సిఐ నెట్టి కంటయ్య తెలిపారు. నిందితుల నుండి 76 జెలటిన్ స్టిక్స్ స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. 2 టౌన్ ఎస్ఐ సుగుణ పోలీస్ సిబ్బంది కలిసి నిర్వహించిన తనిఖీల్లో నివేదిత జెలటిన్ స్టిక్స్ కలిగి ఉన్న గోవిందరాజ్ రమేష్ అనే 2 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చెప్తున్నట్లు వెల్లడించారు. గిరిజన హక్కుల సాధనపై సెప్టెంబర్ 9న నిర్వహించే గిరిజన సేవలాల్ సేన సింహ గర్జన సభను విజయవంతం చేయాలని సేవాలాల్ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు బుక్యా సంజీవ్ నాయక్ గిరిజనులకు పిలుపునిచ్చారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన సేవాలాల్ సేన జిల్లా సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. గిరిజన సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణ హక్కులు కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వ పాలకులదేమన్నారు. గిరిజనులను కేవలం ఓట్ల కొరకు రాజకీయ పార్టీల నేతలుగా వాడుకుని వదిలేయడం దుర్మార్గమన్నారు. ఈ సదస్సులో సేవాలాల్ సేన రాష్ట్ర నేతలు బాలకిషన్ శివనాయక్, సంతోష్ నాయక్, వీరన్న నాయక్ పాల్గొన్నారు. సెప్టెంబర్ 9వ తారీఖు నాడు చలో హైదరాబాద్ గిరిజన సింహగర్జన పేరు మీద వేలాది గిరిజనులతోటి మహా ప్రదర్శన బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నాం. ఆ సభను విజయవంతం చేయాల్సిందిగా జిల్లాలన్నీ తిరుగుతూ అందరినీ సమాయత్తం చేస్తూ ఈ యుద్ధ రంగంలో కథనం తొక్కాల్సిందిగా అందరూ కలిసి రావాల్సిందిగా విజ్ఞప్తి చేయడానికి జిల్లాల పర్యటనలో భాగంగా ఇవాళ మానుకోటకు రావడం జరిగింది. మానుకోట జిల్లా సదస్సు ఇక్కడ నిర్వహించుకోవడానికి గల కారణం ఈ మధ్యకాలంలో ఏదైతే కొట్లాడి సాధించిన గిరిజన రిజర్వేషన్ 10% ఉన్నదో ఆ 10% రిజర్వేషన్ అమలు కాకుండా మా మీద కుట్రలు చేసి హైకోర్టులో ఒక 5 కేసులు వేయడం, జీవో నెంబర్ 3ని ఇప్పటికే సుప్రీంకోర్టులో కొట్టివేయించబడి ఏజెన్సీ ప్రాంత గిరిజనులకు అన్యాయం చేయడం, ఇంకొక వైపు SC/ST ఉద్యోగులకు ప్రమోషన్లో జనరల్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్లకు ప్రమోషన్లలో సరైనటువంటి ప్రాతినిధ్యం ఇవ్వకపోవడంతో అడకసైన పదాన్ని తీసుకొచ్చి అడ్డుపడడంతో మేము తీవ్ర ఆందోళనలతోటి ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి మా బంజారా సమాజం, గిరిజన సమాజం ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. ఆ గనులకు కేసు అయినది కానీ ప్రభుత్వం నుంచి ఇప్పటిదాకా పరామర్శ చేయకపోవడం చాలా బాధ కలుగుతున్నది. తక్షణమే స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులు కానీ మంత్రి కానీ ఎవరు స్పందించకపోవడం శోచనీయం. లేబర్ యాక్ట్ కింద కేసు పెట్టాలి, SC/ST యాక్ట్ కింద కేసు పెట్టాలి. అదే మాదిరిగా RMP డాక్టర్ ఎవరైతే అబార్షన్ చేసారో వారిని కూడా శిక్ష చేయాలి. వేరే కులాల్లో అమ్మాయిలకు జరిగితే ఈ రకంగా స్పందన ఉంటుందా, మీది ఈ రకమైనటువంటి తాత్సర్యం చేస్తారా అని చెప్పి సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఏది ఏమైనా గిరిజనులను రక్షించుకోవడానికి భాగంగా, గిరిజనుల సమస్యలను సాధించుకోవడంలో భాగంగా 9వ తారీఖు నాడు నిర్వహించబోయే గిరిజన సింహ గర్జనను పెద్ద ఎత్తున తరలిరావాల్సిందిగా విజ్ఞప్తిస్తా ఉన్నాం. జగిత్యాల జిల్లా వ్యాప్తంగా వర్షం దంచుకొట్టింది. దాదాపు 2 గంటల ఏకదాటిగా కురిసిన వర్షానికి రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. పలు కాలనీల్లో డ్రైనేజ్ నుండి మురుగునీరు ఇండ్లలోకి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పట్టణంలోని టవర్ సర్కిల్, మార్కండేయ నగర్, హౌసింగ్ బోర్డ్, దరూర్ క్యాంప్, మహాలక్ష్మి నగర్ ప్రాంతాల్లో డ్రైనేజీలు పొంగిపోయాయి.
ఇవి బులెటిన్ లోని అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఇండియా నౌ, రిఫ్లెక్షన్ ఆఫ్ ట్రూత్.